అందరికీ ప్రైస్లోనండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా గొప్ప తండ్రి యేసయ్య, నీకు వందనాలునైనా ప్రభా. దినం యొక్క బహుమానాన్ని తండ్రి మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలునైనా ప్రభా. నీ సన్నిధి కాంతిని తండ్రి ప్రభా మా మీద ప్రకాశింపజేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మాకు ఆయుష్కాలాన్ని పొడిగించి నీ సన్నిధానంలో ఈ విధంగా నిలవబెట్టి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు, నిన్ను ఆరాధించుటకు తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా ప్రభా. ఏ యోగ్యత లేని మమ్ములను తండ్రి ప్రభా ఎన్నుకొని తండ్రి ప్రభా నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. మా రక్షణకర్తవు తండ్రి నీకు వందనాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం తండ్రి నేను ప్రభా. అయ్యా ఈ పునరుద్ధరణ దినం తండ్రి అయ్యా నీ సన్నిధానంలో ఇటు రీతిగా నిలవబడి అయ్యా నేను దర్శించుకునే భాగ్యాన్ని ప్రభా మాకందరికి మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభా. పాటల్లో, ఆరాధనలో, వాక్య ధ్యానంలో అయ్యా సమస్తంలో మీరుండి తండ్రి నీకు మహిమకరంగా ఆరాధన జరుగుటకు సహాయం దయచేయమని, ఈ యొక్క చిన్న ప్రార్థనని యొక్క సన్నిధానానికి చేర్చుకోమని నజరుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆయన సంగీతం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుద్దామండి. సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడు ఆయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల
నిత్యముందుము మృక్కిదము స్తుతించేదం పొగడేదము మృక్కిదము స్తుతించేదం పొగడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది అనే పాట పాడుకుంటూ దేవుని నామముని ఘనపరుద్దాం. విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. మరచిన గాని తండ్రి విడచిన గాని ఆయన ప్రేమ మనలను మరువనిది విడువనిది. మనం ఏడుస్తుంటే ఆయన ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో మనలను హత్తుకున్న ప్రేమ ఆయనకు గొప్ప ప్రేమ. మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ఆయన యొక్క ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడవనన్నది ఆయన యొక్క ప్రేమ. మనం ఈ యొక్క లోకంలో పడిపోతున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ మనలను పట్టుకొని ఆయన యొక్క కృపలో మనలను దాచుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ
యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందు నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందు ఏర్పరచుకున్న ప్రేమ, ఆయన యొక్క అరచేతిలో మనలను చెక్కి మనలను దాచుకున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి ఒక్క ఉపకారం బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. నేను ప్రభా అయ్యా జీవము కలిగిన మా గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా మహోపకారి నీకు స్తోత్రం తండ్రి. నేను ప్రభా అయ్యా నీ ప్రేమలో మార్పు లేనిది తండ్రి. నేను ప్రభా అయ్యా ఎడబాయిని నీ కృపతో మమ్మలను ప్రభా అయ్యా ప్రేమిస్తున్న దేవుడానికి వందనాలు తండ్రి. నేను ప్రభా అయ్యా తల్లి గర్భంలో రూపింపబడక మునుపే తండ్రి ప్రభా అయ్యా నన్ను మమ్మలను మీరు ఏర్పరచుకొని ఎన్నుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. నేను ప్రభా అయ్యా మమ్మలను జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నేను ప్రభా అయ్యా లోకంలో జీవిస్తున్నప్పుడు తండ్రి ఎన్నో మార్లు పడిపోయినప్పుడు ప్రభా మమ్మలను తండ్రి నేను ప్రభా నీ యొక్క హస్తం ఇచ్చి లేపుతూ తండ్రి నేను ప్రభా మమ్మలను నిలవబెడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా కృంగిపోయిన సమయంలో తండ్రి అయ్యా ధైర్యాన్ని ఇస్తూ ఓదారుస్తున్న మా తండ్రి నీకు వందనాలు. నేను ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా జీవాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఊపిరిని బట్టి నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా ఎన్ని నష్టాలు వాటిల్లిన మన జీవితంలో ఆయనే మన పరిహారిగా ఉంటూ మన కాపరిగా ఉంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నేను ప్రభా యేసీన పరిహారి ప్రియ యేసీన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారి
యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. ఎన్ని కష్టాలు కలిగినను, మనలను ఎన్నో కృంగించే బాధలు మనలో వెంటాడినప్పటికీ, ఎన్ని నష్టాలు మన జీవితంలో వాటిల్లినప్పటికీ వాటన్నిటి నుంచి మనలను విడిపిస్తూ మనలను ధైర్యపరుస్తూ నిలబెడుతున్న విధానాన్ని బట్టి మన యొక్క దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించి బాధలను, ఎన్ని నష్టాలు కలిగినను, నన్ను కృంగించి బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువేన పరిహారీ, యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారీ, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారీ, యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. దేవ నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, దేవ నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను, నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారీ, ప్రియ యేసేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. అవును తండ్రి, నేను ప్రభా, నీవే మా ఆధారము తండ్రి, మా ఆశ్రయమై ఉంటున్న దేవుడానికి వందనాలు నాయన ప్రభా. అయ్యా, నీ ప్రేమకు సాటి ఎవరు లేరు నాయన ప్రభా. అయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు లోక బంధాలన్నీ మాకు తృప్తినివ్వలేవు తండ్రి నేను ప్రభా. అయ్యా, నీ ప్రేమ మాత్రమే మాకు తృప్తినిచ్చేది తండ్రి నేను ప్రభా. అయ్యా, నీకు కౌగిటిలో మమ్మలను హత్తుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ ప్రేమతో మమ్మలను ఆదరిస్తున్న దేవుడానికి వందనాలు నాయన ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును
ప్రేమతో నిన్ను ఆరాధింతును. కన్న తల్లి వలె ఆయన మనలను ఆదరిస్తున్న విధానాన్ని బట్టి, కన్న తండ్రి వలె ఆయన మన పట్ల జాలి చూపిస్తున్న విధానాన్ని బట్టి, కన్నవారైన మనల్ని మర్చినేమో కానీ మనలను మరువక ఆయనకు కృపను చూపిస్తున్న గొప్ప దేవునికి వందనాలు చెల్లించుకుందాము. అవును తండ్రి, నేను ప్రభా నీ కరుణను, నీ యొక్క దయను, సత్యమును మా పట్ల కనపరుస్తున్న దేవానికి వందనాలు నైనా ప్రభువా. కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే, కన్న తల్లి వలె ఆదరించితివే, కన్న తండ్రి వలె జాలి చూపితివే, కన్నవారైన నిన్ను మరచినా కరుణ చూపి నిన్ను మరువనంటివే, కన్నవారైన నన్ను మరచినా కరుణ చూపి నిన్ను మరువనంటివే. ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా, ప్రేమతో నిన్ను ఆరాధింతును. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రం తండ్రి నైనా ప్రభా. జీవము కలిగిన మా గొప్ప దేవుడానికి వందనాలు నైనా ప్రభా. అయ్యా, పునరుద్ధాన దినం నీ యొక్క సన్నిధానంలో చేరి ప్రభా నిన్ను ఘనపరచుటకు, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి నైనా ప్రభా, అయ్యా నిన్ను సంధించుటకు తండ్రి నైనా ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా, ఎంతో మందికి లేనిటువంటి ధన్యతను తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించున్నారు నైనా ప్రభా. అయ్యా, మేము ఇంకా సజీవంగా ఉన్నామంటే మా గొప్పతనము కాదు తండ్రి, అయ్యా మా బలము కాదు తండ్రి నైనా ప్రభా. అయ్యా, ఇంకనూ మా పట్ల నువ్వు ప్రణాళిక కలిగి ఉన్నావు కాబట్టి, అయ్యా ఇంకనూ నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి ఈ విధంగా మేము ఉన్నాము తండ్రి నైనా ప్రభా. నీ కృప చేత తండ్రి నైనా ప్రభా మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుతున్నందుకు నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా, యొక్క సంవత్సరం ఆఖరి దినాల్లో మేము ఉన్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు నీ మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా, నీ ప్రేమకు మేము ఏమీ చెల్లించగలము తండ్రి నైనా ప్రభా. అయ్యా, నీ యొక్క రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నైనా ప్రభా. అయ్యా, నీ నీడలో తండ్రి నీ అడుగు జాడల్లో నడిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా, మమ్మల్ని హత్తుకుంటూనైనా ప్రభా, కౌగలించుకుంటూనైనా ప్రభా, అయ్యా మమ్మలను ఓదారుస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూనైనా ప్రభా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. ఏ ఎన్నిక లేని మమ్మలను తండ్రి అయ్యా పనికిరాని పాత్రలుగా మేము ఉన్నప్పుడు తండ్రి, పనికొచ్చే పాత్రలుగా మీరు మమ్మల్ని మలచి తండ్రి ప్రభా అయ్యా సరిచేసి మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నైనా ప్రభా. అయ్యా, ఇంతవరకు నేను మమ్మల్ని కాచి కాపాడి తండ్రి ఎన్నో మేలులతో తండ్రి ప్రభా మా హృదయాలను తృప్తిపరుస్తున్న మా గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి నేను ప్రభా. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నేను ప్రభా పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిం పొందున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. అయ్యా, నీ సన్నిధిని ప్రభా మా మధ్యలో మీరు ప్రకాశింపజేస్తున్న విధానం బట్టి కూడా నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం యథార్థమైనది తండ్రి ప్రభా. అయ్యా, యథార్థమైన వాక్యంతో మీరు మాట్లాడి మేము యథార్థమైన జీవితం కలిగి అయ్యా యథార్థమైన మార్గంలో మేము నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి నేను ప్రభా. అయ్యా, విన్న వాక్యాన్ని తండ్రి ప్రభా మేము మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా నీవు మాకు చూపించిన మాదిరికరమైన జీవితాన్ని ప్రభా మేము కలిగి ఉండి జీవించటకు సహాయము దయచండి ప్రభా. అయ్యా, నిలబడి వాక్యం చెప్తున్న నీ బిడ్డను తండ్రి సిలువ చాటును మరుగు చేసి నేను ప్రభా అయ్యా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయమని ప్రభా. ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీ పాదాల సన్నిధికి సమర్పించుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందామండి.
హల్లెలూయా. ఆనందంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్తామండి. రెండు చేతులు పైకెత్తి. హల్లెలూయా. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు తెలిసి 3 days క్యారల్స్ జరిగింది, 16, 17, 18. కాబట్టి దేవునికి మహిమకరంగా జరిగింది కాబట్టి ఆ క్యారల్స్ బట్టి ఒకసారి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు అనౌన్స్మెంట్స్ అండి, అందరూ జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. మనకి రేపు అనగా సోమవారం 22వ తారీఖున సాలుపాన్పాలెం చర్చి దగ్గర మనకి క్యాండిల్ నైట్ సర్వీస్ ఉంటుందండి, సాయంత్రం 7 గంటలకి. ఒకసారి చెప్తాను, రేపు 22వ తారీఖున సోమవారం సాయంత్రం 7 గంటలకి సాలుపాన్పాలెంలో క్యాండిల్ నైట్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి అందరూ బయలుదేరాలని ఆశపడుతున్నాను. ఎవరైతే రాగలరో వాళ్ళందరూ సాలుపాన్పాలెం రావాలని ఆశపడుతున్నాను అండి. అలాగే మనకి నెక్స్ట్ డే అంటే 23rd మంగళవారం 104 చర్చ్ క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంది 7 o'clockకి. దానికి కూడా అందరూ రావాలని ఆశపడుతున్నాం అండి. విక్టరీ టెంపుల్ 104 చర్చ్లో యూనియన్ బ్యాంక్ పైన ఉంటుంది, 3rd floor. కాబట్టి 23rd ట్యూస్డే మంగళవారం అక్కడికి అందరూ రావాలని ఆశపడుతున్నాం అండి. అలాగే 24వ తారీఖున మనకి ఇక్కడ మరిపాలెంలో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉందండి. అందరూ గట్టిగా చప్పలు కొడదామా? 8 గంటలకి మనకి ఇక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకు తెలుసు కదా, ఇక్కడ సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మనం అందరూ వచ్చి సండే స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేసి, అలాగే మనకి బయట గ్రౌండ్లో కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి ఇంకా అవన్నిటిలో పాల్గొనాలని ఆశిస్తున్నానండి. అలాగే మనకి క్రిస్మస్ సర్వీస్ ఉంది 25th లక్షవారం ఉదయం 10 గంటలకు ఉంటుందండి. క్రిస్మస్ సర్వీస్ 25th లక్షవారం ఉదయం 10 గంటలకు ఉంటుంది క్రిస్మస్ సర్వీస్. దాని తర్వాత మనకి ఇక్కడే లంచ్ ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇక్కడే లంచ్ కూడా ఉంటుంది క్రిస్మస్ రోజు. కాబట్టి ఎవరు మర్చిపోకూడదండి. అలాగే ఇంకెవరైతే ఇవ్వాలనుకుంటున్నారో మనకు తెలుసు కదా, 31st మనం కొంతమందికి మన చర్చిలో ఉన్న వాళ్ళకి శారీస్, అలాగే మెన్స్కి బట్టలు అవన్నీ ఇస్తాం. కాబట్టి ఇంకా ఎవరైతే దానికి ఇవ్వాలనుకుంటున్నారో, డొనేట్ చేయాలనుకుంటున్నారో, ఈరోజే లాస్ట్ డే అండి. కాబట్టి ఈరోజు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఈరోజు మీ గ్రూప్ లీడర్స్కి ఇచ్చేస్తే ఈరోజే మీ గ్రూప్ లీడర్స్కి ఇచ్చేయాలి. ఈ రోజుతో లాస్ట్ డేట్. కాబట్టి ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీ గ్రూప్ లీడర్స్కి మీరు ఇచ్చేయాలండి. అలాగే ఎవరి దగ్గరైనా గ్రూప్ లీడర్స్కి ఇచ్చినట్టయితే ఆ గ్రూప్ లీడర్స్ అందరూ కలిసి ఈరోజే పాస్టర్ గారికి ఇచ్చాలని ఆశపడుతున్నాను అండి. ఎవరైనా గ్రూప్ లీడర్స్ దగ్గర ఏదైనా డొనేషన్ మనీ ఉంటే అది ఈరోజే పాస్టర్ గారికి ఇచ్చాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి సండే ఫస్ట్ సర్వీస్ యథావిధిగా 7 గంటలకు ఉంటుంది, సెకండ్ సర్వీస్ 10 గంటలకు ఉంటుంది. అనౌన్స్మెంట్స్ అర్థమయ్యండి. మరొకసారి చెప్తున్నాను, రేపు సాలుపాన్పాలెం క్యాండిల్ నైట్ సర్వీస్ ఉంటుంది 7 o'clockకి. ఎల్లుండు అంటే మంగళవారం మనకి 104 చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది 7 గంటలకి. అలాగే బుధవారం వెడ్నెస్డే మనకి పీసీజీ ఇక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది 8 o'clockకి. క్రిస్మస్ సర్వీస్ ఉదయం 10 గంటలకి. దాని తర్వాత లంచ్ ఫాలోస్ అవుద్ది. కాబట్టి ఈ అనౌన్స్మెంట్స్ అన్నీ గుర్తుంచుకొని మనందరూ ప్రేయర్ చేయాలని ఆశపడుతున్నాను అండి. ఈ సమయంలో మన వచ్చిన సిస్టర్ కేజీ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడి వినిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నీలే రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నీలే
పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే భువిలో ప్రతిభవించెను ఆదివిలో జయనాదమే భువిలో ప్రతిభవించెను ఆదివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం హల్లెలూయా. హల్లెలూయా. పాడిన పాట బట్టి దేవునికి మహిమకరంగా అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడదామండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడదామా? ఈ సమయంలో అందరూ లేచి నించొని ఒక పాట పాడుతుండగా మన అర్జున బ్రదర్ జాన్ గారు వచ్చి మన వాక్య సందేశాన్ని అందిస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే మాకు మేలయ్యా, నీవు పలికితే మాకు మేలయ్యా. నీ దర్శనమే మాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. లూక్ చాప్టర్ 2 వర్స్ 8 through 14. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు అందరము కలిసి ఏకీభవించి చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున
వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం మిమ్మల్ని సంధించడానికి వచ్చిన మాతోనూ మీరు మాట్లాడి మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాల్లో కూర్చుందాం. మొదటిగా దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదివిన భాగము మన అందరికీ తెలిసినటువంటి భాగమే. విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ వాక్యం ఏదైనా చదివేమో అనగానే చాలా మందిలో ఒక లోపల ఒక ఫీల్ వస్తుంది, మాకు ఇది తెలుసు, మేము ఇది ఆల్రెడీ వినేసాం, ఇది కూడా విన్నాం, ఇది విన్నాం అనే ఫీలింగ్ అందరికీ వస్తుంది బేసిక్గా. అయితే విషయం ఏంటంటే, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత అనుభవం కలిగిన సేవకుడైనా, ఎవరైనా ఏమంటే క్రీస్తు లేదా క్రిస్మస్ లేదా ఏ ఇతర విషయాలు మాట్లాడాలన్నా మనకున్న ఏకైక గ్రంథం ఈ గ్రంథమే. ఇందులో నుండే ఒక వాక్యాన్ని ఎత్తుకొని మాట్లాడాలి. బయట నుండి ఏ గ్రంథమో తెచ్చి మాట్లాడడానికి వీలు లేదు. కాబట్టి ఎలాంటి వారైనా ఇందులో వాక్యం ఎత్తుకొనే మాట్లాడతారు. కాబట్టి నాకు తెలుసు అని దయచేసి అనుకోకండి. దేవుడు మరొక కోణంలో మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్. సో లూకా సువార్త 2వ అధ్యాయములో యాక్చువల్గా ఈరోజు కాన్సన్ట్రేటెడ్గా ఒక వచనం మీద మాట్లాడదామని ఆశపడుతున్నాను. బట్ కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి కాబట్టి 8 నుండి మీకు చదివించాను. సో మెయిన్ ఈరోజు మాట్లాడాలనుకున్నటువంటి వచనం వచ్చేసరికి 12వ వచనము వర్స్ 12 మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందులో ఇలాగూ రాయబడి ఉంది. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు చూడవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందులో రాయబడిన మాట ఏంటంటే, దానికిదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. 8 నుండి ఎందుకు చదివించాను ఈ విషయం అని అంటే, అసలు కాన్వర్జేషన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది అనేది మీకు అర్థం కావడానికి 8 నుండి కొన్ని వచనాలు మనం చదివాం. ఇక్కడ చదివిన భాగంలో కాన్వర్జేషన్ ఎవరి మధ్య జరుగుతుంది అని అంటే, పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దేవదూతకి, అలాగే రాత్రివేళ పొలములో తమ మందలు కాచుకొనుచున్నటువంటి గొర్రెల కాపర్లకి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందలు కాచుకునేటప్పుడు వారి దగ్గరికి పరలోకము నుండి దేవదూత దిగిరాగానే ఆ దేవదూత యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. ప్రకాశించినందున ఈ గొర్రెల కాపరులు వారు మిక్కిలి భయపడ్డారట. యాక్చువల్గా అదంతా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకు భయపడ్డారు, ఏంటి కథ, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకు సమయం సరిపోదు. సో వాళ్ళు భయపడేసరికి ఆ దూత వారిని చూచి ఇలా మాట్లాడిందంట, భయపడకుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను అని మాట్లాడుతూ, అయితే యేసు పుట్టుక కోసం వార్తను మోసుకొని వచ్చి గొర్రెల కాపరులకు ఆ యొక్క వార్తను తెలియజేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. యేసు పుట్టుక ఒక మనిషికి, ఒక జాతికి, ఒక తెగకి, ఒక కులానికి మాత్రము సంతోషమిచ్చే పుట్టుక కాదు, కానీ పరలోకం నుండి వచ్చిన వార్త ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రజలందరికీ శుభవార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరికి ఇద్దరికి ఒక ఫ్యామిలీకి మాత్రమే శుభవార్త అది కాదు.
అపోస్తల కార్యాలు 10:36లో ఇలాగ రాయబడి ఉంటుంది, మీరు తీయనవసరం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసుక్రీస్తు ఒకరికి ప్రభువు కాదు, ఒక కుటుంబానికి కాదు, అమెరికా దేవుడు అసలే కాదు. అమెరికా కంటే ముందు కూడా సువార్త ఎవరికి అందింది అనమాట? భారతదేశానికి అందింది, మన దేశానికి అందింది. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? సో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమండి? సో ఆ శుభవార్త పైనుండి దూత దిగి వచ్చి అంటుంది, ఒకరికి ఇద్దరికి కాదు కానీ ప్రజలందరికీ సువార్త. ఏంటి ఆ సువార్త అని అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అనే శుభవార్తను చెప్పడానికి పైనుండి దేవదూత దిగి వచ్చాడంట. అయితే విషయం ఏంటనంటే, ఈ గొర్రెల కాపరులు రాత్రి వేళ మందలు కాస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. చూడండి, ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేటప్పుడు శ్రద్ధగా ఆలకిస్తారు కొంతమందికి వచ్చేసరికి తూకీగా సగం సగం ఆలకిస్తారు, కొంతమంది అసలు ఆలకించరు. ఏమండి? వాక్యం చెప్పేటప్పుడు కూడా కొంతమంది చాలా శ్రద్ధగా ఆలకిస్తారు, కొంతమంది చక్కగా పడుకుంటారు, కొంతమంది అటు ఇటుగా ఎలా అంటారు అలా లెగిస్తారు. ఇలాంటి బ్యాచ్ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఆ రాత్రి వేళ పాస్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అట గొర్రెల కాపరులు చాలా శ్రద్ధగా విన్నారట. ఈ ఇన్ఫర్మేషన్లో అడ్రస్సు, దాని లొకేషను, వివరాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళు బయలుదేరి ఒక శిశువుని పట్టుకోవాలి, ఒక శిశువుని చేరుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఆ శిశువు యొక్క అడ్రస్సు అండ్ గుర్తులు వీరు ఎలా వింటున్నారో అనేది మనం గమనించాలి. నంబర్ 1, వాళ్ళకి ఇవ్వబడిన మొట్టమొదటి విషయం ఏంటంటే దావీదు పట్టణమందు. సో ఓకే, డన్. ఒక విషయం వాళ్ళు శ్రద్ధగా విన్నారు. ఇప్పుడు వెతకవలసింది ఎక్కడా? దావీదు పట్టణంలో వెతికితే సరిపోతుంది. సో దావీదు పట్టణం అంటే యెరూషలేము, అలాగే బెత్లెహేము కూడా వస్తుంది. దావీదు పుట్టినటువంటి ఆ యొక్క గ్రామము లేదా ఆ యొక్క ప్రాంతము బెత్లెహేము. అండ్ దావీదు తన రాజ్యాన్ని విస్తీర్ణం చేసుకున్న తర్వాత తన క్యాపిటల్ సిటీగా ఉంచుకున్నటువంటి యొక్క ప్రాంతము యెరూషలేం. ఇప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఐదర్ యెరూషలేము లేకపోతే బెత్లెహేము. కరెక్ట్గా చెప్పాలంటే దావీదు పట్టణము అని లైక్ ఈ కాంటెక్స్ట్లో స్పెసిఫిక్గా అయితే బెత్లెహేము అని అర్థం. సో వీరికి పాస్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చాలా కేర్ఫుల్గా వింటున్నారు. సో నంబర్ 1, దావీదు పట్టణమందు అనే మాట విన్నారు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఇంకా చెప్తూ ఉన్నాడు ముందుకెళ్ళి, అసలు అతన్ని చేరుకోవడానికి కరెక్ట్గా ఆనవాలు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి అని. అతన్ని చేరుకునే ఆనవాలు మీకు కనబడుతుంది 12వ వచనంలో. ఇప్పుడు చదవండి, క్లారిటీగా అర్థమవుతుంది. దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటంట? ఒక శిశువు. మీరు వెతకవలసింది ఎవరిని? ఒక శిశువుని. ఎవరిని వెతకాలి? ఒక శిశువు. ఆ తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట. మీరు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సో ఇంకా క్లారిటీ, ఒకటి దావీదు పట్టణంలో వెతకాలి, రెండవది ఒక శిశువును వెతకాలి, మూడవది ఆ శిశువు దేంతో చుట్టబడి ఉంటాడంట? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడట. నాలుగవది ఆ శిశువు తొట్టిలో పరుండి ఉంటాడట. ఈ ఇన్ఫర్మేషన్లో ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా ప్రాపర్గా వినకపోతే వీళ్ళు క్రీస్తుని చేరుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ది మిస్ అయ్యారు అనుకుందాం. ఏది? దావీదు పట్టణమందు అనే అంశం మిస్ అయితే వీళ్ళు ఎన్ని పట్టణాలు వెతుకుతారు? భూమంతా వెతకాలి. అవునంటారా కాదంటారా? సో మొదటి ఇన్స్ట్రక్షన్ క్లారిటీగా విన్నారు. దానికి లైక్ క్లారిటీగా విన్నారు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే కింద చూడండి ఒకసారి. 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది, 15. ఆ దూత తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకి తెలియజేయించి ఉన్నాడు. మనము ఎక్కడి వరకు వెళ్దాము? బెత్లెహేము వరకు వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండిని ఒకరితో ఒకడు. చూడండి ఇన్స్ట్రక్షన్ ఎంత శ్రద్ధగా విన్నారో.
మొదటిది దావీదు పట్టణమందు అనే విషయాన్ని కేర్ఫుల్గా విన్నారు కాబట్టి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చారట, మనం ఎక్కడి వరకు వెళ్దాం, బెత్లెహేము వరకు. చూడండి ఎంత శ్రద్ధగా విన్నారో. ఈ గొర్రెల కాపరులు విద్యలేని పామరులు. లూకా 2లో సువార్త గొర్రెల కాపరులకు వచ్చింది, అంటే గొర్రెల కాపరులు యేసును వెతుక్కుంటూ వచ్చారు. మత్తయి 2లో జ్ఞానులు యేసును వెతుక్కుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానులు వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారు, ఒక నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. ఇక్కడ గొర్రెల కాపరులకి వాళ్ళకి క్లారిటీ లేదు కాబట్టి, వాళ్ళు విద్య లేని వాళ్ళు కాబట్టి దేవుడు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి పంపిస్తూ ఉన్నాడు. చూడండి, వాళ్ళని మీరే వెతకండి, మీరే వెతుక్కొని రండి. వీళ్ళని ఎలా వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఎంత దూరం రావాలి, ఎవరిని వెతకాలి, అతను ఎలా ఉంటాడు అనేది క్రిస్టల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో వీళ్ళు మొదటి పాయింట్ని చాలా జాగ్రత్తగా గుర్తించారు. సో దావీదు పట్టణమందు అనే మాట వీళ్ళు మిస్ అయిపోయి ఉండుంటే గనక వీళ్ళు క్రీస్తుని చేరుకునే వాళ్ళు కాదు. రెండోది, ఒక శిశువును వీళ్ళు వెతకాలి. ఆ శిశువు దేంతో చుట్టబడ్డాడట చెప్పండి అందరూ, పొత్తిగొడ్డలతో. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి, దేంతో. ఇప్పుడు చూడండి, ఎక్కడి వరకే విని ఆగిపోయారు అనుకుందాం. ఒక శిశువును వెతకాలి, దావీదు పట్టణంలో వెతకాలి. దేంతో చుట్టబడి ఉంటాడట, పొత్తిగొడ్డ. సరే, పుట్టిన పిల్లోడికి ఏం చుడతారు ఎవరైనా సరే? అప్పుడే పుట్టిన పిల్లోడు ఒక రాజుకు కొడుకైనా సరే అతనికి రాజవస్త్రాలు తొడగడానికి వీలు లేదు. అంటే ఆ పుట్టిన శిశువుకి చుట్టవలసింది ఏంటంటే పొత్తిగొడ్డలే. ఆ యొక్క తల్లి యొక్క పాత చీరో, అమ్మమ్మ గారి పాత చీరో, కాటన్ చీరో, ఏమండి అంతేనా? పెద్దవాళ్ళు మీరే చెప్పాలి. ఆ అబ్బాయికి చాలామంది కొత్త కొత్తవి ఏవో తెచ్చి వెంటనే ఇస్తారు, అన్నీ చేస్తారు, కానీ అవి తొడగరు. పుట్టిన శిశువుని తల్లి పక్కన పడుకోబెట్టే ముందే అమ్మమ్మ గారి చీరో, అది కూడా కొత్త చీర కాదు, అది కూడా పాతది సిల్క్ చీర అసలే కాదు. ఏ చీర? కాటన్ చీర. అదే ఎంతో పాతది. పుట్టినోడు మనకి ఎంత ఇష్టమైన, అమ్మో 9 నెలలు మోసిన తల్లి అని వద్దొద్దొద్దు, ఆ ఉంగరం పెట్టండి మా అబ్బాయికి అని అంటదా? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వరకే విన్నారు. సో దావీదు పట్టణానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే బెత్లెహేముకు వెళ్ళిపోయారు. బట్ విషయం ఏంటంటే మిగతా ఇన్స్ట్రక్షన్స్ వినలేదు. శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఒక ఇంటికి వెళ్ళారు అనుకుందాం. ఎక్కడికి వెళ్ళారు? అది ఎక్కడికి వెళ్ళారండి? ఒక ఇంటికి వెళ్ళారు. ఏమండి మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా పుట్టారా అని అడిగారు అనుకుందాం. ఓకే, పుట్టారండి అని అన్నారు. ఏది చూపించండి. ఇలాగ చూశారు. ఆ అబ్బాయికి ఏం చుట్టారు? ఇతనే రక్షకుడని ఫిక్స్ అయిపోతారు. అక్కడ వరకే వింటే దావీదు పట్టణానికి వెళ్ళారు, ఒక ఇంటికి వెళ్ళారు, అక్కడ ఒక శిశువుని చూచారు. ఆ శిశువు దేంతో చుట్టబడ్డాడు? అయిపోయింది. ఇప్పుడు అమ్మయ్య రక్షకుని చూసాం అని అనుకున్నారు. అట్నుండి ఒక జంట వస్తుంది, అప్పుడే పుట్టిన బిడ్డను పట్టుకొని. వాళ్ళు ఒక శిశువును మోసుకొని వస్తున్నారు. ఆ శిశువుకి ఏం చుట్టారు? అదేంటి ఇప్పుడే రక్షకుడిని చూసాం, మళ్ళీ రక్షకుడు ఎదురయ్యేటి అని కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు? అతను కూడా పొత్తిగొడ్డలతో. ఇంకా ముందుకెళ్తే ఇంకొకరు కనబడ్డారు. ఆ బిడ్డకి ఏం చుట్టారు? ఇప్పుడు వీళ్ళు బెత్లెహేం అంతా చూసినా సరే ప్రతి శిశువుకి ఏం చుట్టబడి ఉంది? పొత్తిగొడ్లే. ఇప్పుడు రక్షకుడిని వీళ్ళు చేరుకోవాలని అంటే ఈ క్లారిటీ సరిపోదు. అందుకే దేవదూత వారి మధ్యలోకి వచ్చి వారికి చెప్పినటువంటి ఆనవాలు ఏంటి అని అంటే చూడండి, పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు. ఇది అసలైన క్లారిటీ. అక్కడి వరకు వీని పారిపోయారు అనుకోండి, వీళ్ళు యేసుని చేరుకోలేరు. కానీ చివరి ముక్కలో అసలైన మ్యాటర్ ఉంది. పుట్టిన పిల్లోడిని ఎవరైనా తొట్టిలో వేస్తారండి? పశువుల తొట్టిలో ఎవరైనా పుట్టిన పిల్లోడిని వేస్తారా? ఏ ఇంట్లో పిల్లోడైనా సరే పశువుల తొట్టిలో వేయడానికి ఇష్టమే పడరు. అందులోనే అసలు మ్యాటర్ అంతా ఉంది. వీళ్ళు యేసును చేరుకోవడానికి పట్టుకోవలసింది ఏంటంటే పొత్తిగొడ్డలు కాదు. చెప్పండి ఏంటి? తొట్టి. ఇప్పుడు ఈ గొర్రెల కాపరులు తెలుసా విషయం? వీళ్ళు క్షేమంగా యేసుని చేరుకున్నారట. చూడండి 16వ వచనం నేను చదువుతున్నాను. త్వరగా వెళ్ళి మరియను యోసేపును, గట్టిగా చదవండి, అది
తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి ఎంత శ్రద్ధగా విన్నారో ఆ విద్య లేని పామరులు, ఎంత బాగా విన్నారో. త్వరగా వెళ్ళారట. ఇప్పుడు వీళ్ళు ఎతకాల్సింది ఇల్లులు కాదు. చెప్పండి, ఏమి ఎతకాలి వీళ్ళు? తొట్లు ఎతకాలి. అంటే ప్రతి ఇంటికి ఒక పాక ఉంటుంది, పశువుల పాక. ఆ పశువుల పాక దగ్గరికి అలాగెళ్ళా తొట్టి ఖాళీ ఉందా, ఎవరైనా ఉన్నారా? ఓకే, ఖాళీ, వెళ్ళిపోవచ్చు. బెత్లెహేములో ఉన్నటువంటి ప్రతి పశువుల పాకలోకి వెళ్ళి తొట్టెలు చూడగానే అన్ని తొట్లు ఖాళీ, ఒకే ఒక్క తొట్టిలో ఉన్నాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కొరకు రిక్తునిగా చేసుకొని అక్కడ పశువుల తొట్టెలో పడుకొని బాలుడైన యేసు ఆడుకుంటుంటే వీళ్ళు త్వరగా వెళ్ళి శిశువుని కలుసుకున్నారట. చూడండి, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎక్కడో పొలములో ఉన్న ఈ గొర్రెల కాపరులు శిశువుని కలవడానికి బయలుదేరారట. చెప్పండి, ఎవరిని కలవడానికి? కరెక్ట్గా చెప్పాలంటే యేసుని కలుసుకోవడానికి వీళ్ళు బయలుదేరారు. యేసుని కలుసుకోవడానికి బయలుదేరిన వీళ్ళు జాగ్రత్తగా విన్నారట. ఎక్కడ? ఒకటి బెత్లెహేములో వెతకాలి, పొత్తికొట్లు కామను, అసలేందేటి తొట్టి. ఇది పట్టుకొని ఈ గొర్రెల కాపరులట వాళ్ళ ప్రయాణం కరెక్ట్గా చేసి యేసుని చేరుకున్నారట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ ఉదయకాల సమయం మన ఆత్మీయ యాత్రలో, ఆధ్యాత్మిక యాత్రలో యేసుని మనం చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత భక్తి చేసి మన మరణాంతరం యేసుని చేరుకోలే, అగ్గిని చేరుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత భక్తి చేసి, ఎంత యూత్ క్రిస్మస్ చేసి, ఎంత విమెన్ క్రిస్మస్ చేసి, ఎంత మెన్స్ క్రిస్మస్ చేసి, క్యారల్స్ చేసి, రేపొద్దున క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి, క్రిస్మస్ చేసి, ఎంత గొప్ప చెట్టు పెట్టి అగ్గిలో హాయ్ అని ఒకరు పలకరించుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? నేను ఎంత వాక్యం చెప్పి కిరణ్ బాగున్నావా అని అగ్గిలో ఒకరు పలకరించుకున్నాం అనుకోండి, ఎందుకు? అసలు మన ప్రయాణం ఎక్కడికి? మనం ఎందుకు మందిరానికి వస్తున్నాం? మనం ఎందుకు భక్తి చేస్తూ ఉన్నాం? ఈ గొర్రెల కాపరులకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు యేసుని చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుని చేరుకోవడానికి వాళ్ళకి యేసు ఒక ఆనవాలు ఇచ్చాడు. వారు ఆ ఆనవాలను పట్టుకొని ఆఖరికి ఎక్కడికి చేరుకున్నారట? యేసుని చేరుకున్నారు. ఈరోజు నీవు నేను యేసుని చేరుకునే ప్రయాణంలో ఉన్నావా లేదా? ఒకవేళ యేసుని చేరుకునే ప్రయాణంలో ఉంటే నీ ఆనవాలేంటి? ఏం చూసి నడుస్తున్నావు? ఏం పట్టుకొని నడుస్తున్నావు? ఏది? చూడండి, ప్రతి ఒక్కరికి అంటే కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఇప్పుడు జ్ఞానులకు ఒక ఆనవాలు ఇచ్చాడు. ఏంటది? నక్షత్రం. జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చి 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 సడన్గా ఏమయ్యారు? రూటు మారారు. మనం కూడా చాలాసార్లు వెంబడిస్తాం అని అనుకుంటాం, కానీ ఎప్పుడో రూటు మారిపోయి ఉంటాం. అపవాదిగాడి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే నిన్ను భ్రమపరచి నక్షత్రం నుండి నీ ఫేస్ను డైవర్ట్ చేసి కోట మీద పడేస్తాడు. ఎక్కడ పడేస్తాడు? కోటలోకి వెళ్ళావంటే అంతా సుఖమే. రాజుగారి కోటలో ఏసీ గదులు ఉంటాయి. రాజుగారి కోటలో ఇదిగో ఫ్లోరింగ్ ఎలా ఉంటుంది తెలుసా? మెత్తగా ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉంటే జ్ఞానులు భలేగా ఉంది, రోడ్డు కంటే ఏది బాగుంది? రాజుగారి కోటే బాగుంది. రోడ్డు మీద ఎండ ఉంది, రాజు కోటలో ఏముంది? ఏసీ. రోడ్డు మీద పరుపులు లేవు, రాజు కోటలు ఏమున్నాయి? నంబర్ 1 పరుపులు, స్లీప్ వెల్ మ్యాట్రసెస్. ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. 100 రోజులు ట్రైల్ ఫ్రీ. ఒక గుడ్డ ఎట్టండి, పడుకోండి, ఏమవుతుంది? అది పగలదు. చూసారా యాడ్లు? అయ్యో గుడ్డు పెట్టాను రా, మంచం మీద గుడ్డు పెట్టుకుంటాడు ఎవడైనా. సో అలాంటి పరుపులు ఎక్కడ ఉంటాయి? రాజుగారి కోటలో ఉంటాయి. ఒక్కసారి కోటలోకి వెళ్ళావా బయటకు వచ్చే అవకాశమే లేదు. పాపం అంత బాగుంటుంది. వెళ్ళావా ఇరుక్కోవడమే. అసలు ప్రయాణం మర్చిపోతారు. గొప్ప విషయం ఏంటంటే వారిని జ్ఞానులని ఎందుకన్నారంటే అసలు విషయం తెలుసుకోగానే వెంటనే వాళ్ళు అందులో నుంచి బయటికి వచ్చారు. కొంతమంది అందులోనే ఉండిపోతున్నారు. ఈ యాత్రలో యేసుని చేరే ప్రయాణంలో చాలామంది భ్రమపరచబడి ఏం చేయబడి యేసు వైపు నడుస్తూ ఆయన వైపు పరుగులు తీస్తూ సడన్గా దారిలో బోల్డ్ కోటలో హేరోదులు పిలుస్తారు. ఎలా దాదా నీతో పని ఉంది. హేరోదుకి నీతోనే పని. మన ఏసీ కావాలా?
పరుపు కావాలా, ఏం కావాలో చెప్పు, నా కోటలో అన్నీ ఉన్నాయి నీ కోసం, నువ్వు మాత్రం యేసుని చేరడానికి వీలు లేదు అని మనల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇశ్రాయేలీలకి దేవుడు ఒక ఆనవాలు ఇచ్చాడు. మీరు ఎలా ప్రయాణం చేయాలి ఐగుప్తు నుండి కనాను దేశానికని. నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము, నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. 40 అంటే చివరి అధ్యాయము, నిర్గమకాండము 36వ వచనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 36వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 36. అక్కడ ఇలాగ రాయబడింది, మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. 37లో చిన్న మొక్క, ఇదే వారి ప్రయాణ పద్ధతి. దేవుడు చెప్పాడట వారితో, ఓ ఇశ్రాయేలీలారా, మీరు ఐగుప్తు నుండి కనాను దేశానికి నడిచేటప్పుడు మీరు ఎప్పుడు నడవాలి, ఎప్పుడు ఆగాలి? మీరు కరెక్ట్గా కనాను చేరుకోవాలంటే మందిరం మీద ఒక మేఘం ఉంటుంది. చెప్పండి, మందిరం మీద ఏముంటుంది? ఈ మేఘము ప్రభు యొక్క మహిమా మేఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మేఘాన్ని చూస్తూ మీరు ప్రయాణం చేయాలి. మీరు కనాను చేరుకోవాలంటే ఈ మేఘమే మీకు దిక్కు. ఆ మేఘము లేచినప్పుడు మీరు కూడా లేవాలి, మీ యొక్క గుడారాలు ప్యాక్ చేసుకోవాలి. ఆ మేఘం కదిలినప్పుడు మీరు కదలాలి, ఆ మేఘం ఆగినప్పుడు మీరు ఆగాలి. ఎక్కడ ఆగితే అక్కడ ఆగండి, ఎన్ని రోజులు ఆగితే అన్ని రోజులు ఆగండి. ఒకవేళ అది ఆగినప్పుడు మీరు ప్రయాణం చేశారా, మీరు కనాను చేరుకోలేరు. మీ ప్రయాణంలో ఏది చూసి ప్రయాణం చేయాలి? మేఘాన్ని చూస్తూ. ఇక్కడ గొర్రెల కాపరు ఏది పట్టుకొని ప్రయాణం చేశారు? 1 దావీదు పట్టణము, 2 శిశువు, 3 పొత్తిగుడ్డలు, 4వది అసలైంది ఏంటి? తొట్టి. వీళ్ళకి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానికి వెళ్ళేటప్పుడు మేఘాన్ని చూసి నడుచుకోమని దేవుడు చెప్పాడు. అయితే ఆ తరము వారిలో 6 లక్షల కాల్బలం, అంటే 20 to 30 lakh పీపుల్ బయలుదేరి ఐగుప్తు నుండి కనానికి దేన్ని చూస్తూ బయలుదేరారట? మేఘాన్ని చూస్తూ బయలుదేరారు. కానీ దేవుడు వారి కోసం చెప్పిన విషయం ఏంటంటే, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 30. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 30వ వచనము. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప, వాళ్ళిద్దరు తప్ప, మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, ఇది నిశ్చయము. బయలుదేరిందేమో 6 లక్షల కాల్బలము, 20 to 30 lakh పీపుల్ బయలుదేరారట. ఎక్కడికి? కనాను చేరుకోవడానికి. చెప్పండి, ఎక్కడికి చేరుకోవడానికి? కానీ దేవుడు అంటున్నాడు, ఇంతమంది బయలుదేరారు కానీ ఇందులో ఈ తరము వారిలో చేరగలిగేది ఇద్దరు. వాళ్ళు ఎవరంటే, యెఫున్నె కుమారుడైన ఆ కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. 20 లక్షల మందిలో ఎంతమంది చేరుతారట? 2. ఎందుకంటే ఆ 2 మాత్రమే దేని చూసి ప్రయాణం చేస్తున్నారు? అది. మిగతా వాళ్ళు చూసినట్టు చూస్తున్నారు కానీ మేఘం ఎలా చెప్తే అలా చేయట్లే. ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, ఎరుకో వెళ్ళారు, చూశారు, వచ్చారు, అంటున్నారట మన వల్ల కాదు, మన వల్ల మనం చేయలేం, మనం చేరుకోలేం, మనం ఎరుకొని గెలవలేం అని 10 గోత్రాల ఆ యొక్క స్పైస్ వేగుల వారు చెప్పారట. కానీ ఈ 2 గోత్రాల్లో ఉన్నటువంటి యెహోషువ మరియు కాలేబ్ అన్నారట, మనం ఖచ్చితంగా చేరుకోగలం. మిగతా గోత్రాల వాళ్ళు పేరుకి పైకి చూస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు దాన్ని చూసి నడవట్లా. అందుకే వాళ్ళు ఏదో చూస్తున్నారంటే సరిగ్గా చూడట్లేదు. కాబట్టి ఆయన శక్తిని గ్రహించలేక మేము చెయ్యలేము అని చెప్తున్నారు, మనం గెలవలేము అని చెప్తున్నారు. కానీ ఒరిజినల్గా ఆ ప్రయాణంలో మేఘాన్ని చూచి నడుస్తున్నటువంటి యెహోషువ కాలేబు మాత్రం చెప్తున్నారు, మనకి ఉన్న శక్తి చాలు. మనకున్న శక్తి ఆషామాషి శక్తి కాదు, సర్వోన్నతుడైన దేవుని శక్తి మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వీళ్ళు
మేఘాన్ని చూసి ప్రయాణం చేయమంటే మేఘాన్ని చూసి ప్రయాణం చేసింది కేవలము ఇద్దరే గనక ఆ ఇద్దరు మాత్రమే కనాను చేరారు. ఈరోజు యేసుని చేరడానికి బయలుదేరిన చాలామంది మధ్యలోనే పడిపోతున్నారు. గల కారణం ఏంటంటే వాళ్ళు ఏది పట్టుకొని నడవాలి, ఎటు చూసి నడవాలో వాళ్ళకి క్లారిటీ. ఇంతకీ మనం గొర్రెల కాపర్లకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. చెప్పండి. మొదటిది దావీదు పట్టణం అందు, రెండవది శిశువుని చూడాలి, మూడవది పొత్తిగొడ్డలు, నాలుగవది తొట్టిలో పండుకొని ఉండడం. ఇంత ఇన్ఫర్మేషన్ అండి ఎవరికి ఇచ్చాడు దేవుడు? గొర్రెల కాపర్లకు ఇచ్చాడండి. మేమిప్పుడు యేసుని చేరాలంటే ఎలా చేరగలమండి? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. ఈ వాక్యం ఎప్పుడూ చదివినట్టు విన్నట్టు ఉంటుంది. ఎందుకనంటే ఆ వాక్యం మీద మనం ఆల్రెడీ బోధ చేసుకున్నాం కాబట్టి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు ఇలాగ రాయబడి ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా, అక్కడ చూడండి చాలా మంచి మాటలు ఉన్నాయి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఇప్పుడు చూడండి, యేసుని చేరాలి అని అంటే మనం ఏం చేయాలి? మనకి కూడా దేవుడు ఒక ఆనవాళ్ళని ఇచ్చాడు. ఏంటి ఆ ఆనవాళ్ళని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటో తెలుసా? ఒకటి, ప్రతి భారాన్ని మనం విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలండి? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని మెయిన్ విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే మీకు బాగా అర్థం కావడానికి చెప్తాను చూడండి. అంటే ఈజీగా ఇద్దరు ముగ్గురిని చూపించేసరికి బైబిల్ నుంచి మీకు అర్థమైపోద్ది. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైనంటే, నంబర్ 1, పాత నిబంధన గ్రంథంలో యెహోషువ గ్రంథంలో ఆకాన్ అని ఒక ఆయన కనబడతాడు. చెప్పండి, ఏం పేరు? ఆకాను. ఈ ఆకానికి అసలు ఇశ్రాయేలీలందరికీ దేవుడు ఏం చెప్పాడంటే, యెరికోను మీరు గెలిచిన తర్వాత అందులో ఉన్న ఏది కూడా, అంటే అందులో ధనము కానీ బంగారం కానీ మీరు తీసుకోవద్దు, మీరు దాచుకోవద్దు. యెరికోది ఎవ్వరు కూడా ముట్టుకోవద్దు అని దేవుడు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. పాప ఈయన దేవుణ్ణి చేరుదామని బయలుదేరాడు. కానీ ఈ ఆకాన్ అనే అతనిలో ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ముట్టుకోవద్దు అన్నాడు, కరెక్టే. నేను ఒక్కడిని ముట్టుకుంటే ఏమైపోద్ది? దాచేద్దాం. ఇదే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే. ఒక్కసారి అంత దాచేద్దాం. పెద్దది కాదు, అంత అలా వెళ్ళాడట. నెమ్మదిగా తీసాడట, లోపలెట్టాడట, ఇంట్లోకి వెళ్ళాడట, తన గుడారంలో జాగ్రత్తగా దాచుకున్నాడట. ఎవ్వరికీ తెలీదు. అనుకున్నాడు, వీళ్ళెవ్వరూ పొందలేంది ఎవరు పొందేశారు? ఇదే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే. కొన్నిసార్లు చాలామంది యవ్వనస్తులు వ్యభిచారంలో పడిపోతూ ఉంటారు. ఎవరు పొందలేంది ఎవరు పొందేశారు? అది ఎంత ఘోరమైన పాపమో వాళ్ళకి అర్థం కాదు. సులువుగా చిక్కులు పెట్టు పాపము. నిన్ను ఎక్కడ పడగొట్టాలో ఎవరికి తెలుసు? అపవాదికి తెలుసు. ఎవరికి ఏ బాణం వేయాలి ఎవరికి తెలుసు? ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటో తెలుసా? ఎవరో ఏదో ఇంత మాట అంటే చాలు, ఎంత 25వ తారీఖు క్రిస్మస్ లంచ్ ఫాలోస్ బ్యూటిఫుల్, ఆ లంచ్లో ఆగండి అని అన్నారు అనుకోండి, ఏది అవసరంలా. ఒక చర్చిలో ఒక ఆమె, పాపం ఆమెది తప్పలేదు, వీళ్ళది తప్పలేదు, ఇంకా సర్దుతున్నారు. లైక్ అండాలేని అంటారు వాటిని, చెప్పండి మీరే. పెద్ద పెద్ద బేషన్లు ఉంటాయి కదా ఈ బిర్యానీవి, అవి అండిలా ఏవోటి, అవి పాపం ఇటు అటు ఇలాగా క్లాతులతో చుట్టి ఇలా మోసుకొని ఇలాగా పక్కకి జరుపుతున్నారు. ఎంతలోపు ఇప్పుడు ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోయింది. పాపం వాడికి ఆకలేస్తుంది. వాళ్ళన్నారు, ఈ బరువులో మాట ఎలాగొస్తుంది చెప్పండి?
అమ్ములారా అని వస్తుందా? మామూలుగా అడుగుతా. ఎంత బరువు మోస్తున్నాడు, అమ్మ ఉండమ్మా, ఇలాగైనా మాట్లాడతారు. కొంచెం ఇంకా ఆయాసం మీద ఇంకా వాయిస్ కూడా గట్టిగా, ప్లేట్ ఇలాగ ఇసిరేసింది. సులువుగా చిక్కులు పెట్టు పాపము, ఒక్క పూట కూటి కోసం ఇలా ఇసిరేసింది. ఇంటికి వెళ్ళిపోయి వెంటనే స్టవ్ వెలిగించుకొని అన్నం పెట్టేసుకుంది. అవసరమా? ఏమన్నారు ఆమెని? ఆగమ్మా పెట్టని, అంతే, ఇంకేం లేదు. ఎలీషా గారి పక్కన గెహాజీ అని ఒకడు ఉన్నాడట. ఈ గెహాజీ అన్నవాడు ఆ యొక్క లైక్ సైన్యాధిపతి అయినటువంటి కుష్ఠరోగు నయమాను కొన్ని కానుకలు తీసుకొని వచ్చాడట. ఎవరికి? పెద్ద పాస్టర్ గారికి ఇవ్వడానికి ఇంత కానుక తీసుకొని వస్తే పెద్ద పాస్టర్ గారు అన్నారట, మనకి ఇవన్నీ వద్దండి, వద్దు, తీసుకెళ్ళిపోండి, మీరు స్వస్థపరచబడ్డారు, అదే చాలు అని అన్నాడట. మనోడు తలుపు ఎరక నుంచి చూస్తున్నాడట. మంచి అవకాశం దొరికింది, మంచి అవకాశం. పాస్టర్ గారు ఎప్పుడు వద్దంటారు, ఈ అవకాశం ఎవరు వినియోగించుకుందాం. ఆ రథం వెళ్ళిపోతుంటే ఎలా పరిగెత్తాడో మరి, పిచ్చి కుక్క తర విన్నట్టు పరిగెత్తాడా, ఎలా పరిగెత్తాడో తెలియదు, రథాన్ని పరిగెత్తుకొని లాపాడట. పాపం ఏం చేస్తుందో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వెక్కడున్నా నిన్ను పరిగెత్తేలా చేస్తుంది. ఈ పాపము ఒక దగ్గర నుండి అర్జెంటుగా పరిగెత్తాడట, ఆపాడట, చెప్పాడట, నాకు 2 షర్ట్లు ఇస్తారండి. అయ్యో 2 షర్ట్లేవి, ఇదిగో తెచ్చిన సూట్లు బూట్లు అన్నీ నువ్వే తీసేసుకో. భలేగా ఉంది. సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము, సులువుగా చిక్కులు పెట్టు పాపము. పడిపోయాడంతే. ఎలా కొట్టాలో ఎవరికి తెలుసు? ఈరోజు ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో నువ్వు ఇరుక్కున్నావు? ఇంకా చెప్పనా? ఒకటి బైబిలు, ఒకటి బయట. ఇందాక ఒకటి బైబిలు, ఒకటి బయట, ఇప్పుడు బయట. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటంటే, ఒకసారి కిరణ్ వెళ్ళరా, ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇది కేవలం కల్పితం మాత్రమే. సో మనోడికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఓకే. నాకు ఇంకొకరంటే ఇష్టం. ఎవరు? చిరంజీవి గారు. ఇద్దరు అన్నదమ్ములేనండి, విభేదాలు ఉండవు. మహేష్ బాబు అంటే ఇష్టం. మేమిద్దరం అంటే నేనంటాను మా ఓడు గొప్ప, నువ్వేమనాలి? చూసావా ఇలాంటివి ఎలాగైపోతారంటే, అంటే ఇదే కాదు వీళ్ళిద్దరూ పాపం ఎవడో, వీళ్ళ ముఖం తెలియదు, ఆడికి తెలియదు, నా ముఖం వీడికి. సులువుగా చిక్కులు పెట్టు పాపం. నేను ఈడు మనోళ్ళు నేనేం చేద్దాం? మా నాయకుడు గొప్ప అంటాడు తినో, నేనేమంటాను? అలవా నువ్వు నాకు ఇంకా మాట్లాడుకో. మావాడు గొప్ప, మీ ఓడు ఏం చేశాడు? మీ ఓడు పథకాలు ఎత్తాడా? మావాడు ఏం చేశాడు? ఇది ఏంటనంటే ఎందుకు వచ్చిన గొడవ తెలియదు, కానీ చక్కగా ఉండే క్రీస్తులో ఎదగాల్సిన మేము, చక్కగా ఎలా ఉండాల్సిన మేము ఉత్తుత్తినే గొడవలు ఆడుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయనకి ఈడెవడో తెలీదు, ఈయనకి నేనెవడో. థ్యాంక్ యూ. ఇదే సులువు. ఎందుకు వచ్చిన గొడవ తెలీదు. ఎవరెవరినో చూసి నడిస్తే ఇలాగే ఉంటుంది బాధ అంతా. సులువుగా చూడండి, అందులో గొడవే లేదు. ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాం. ఎవడో వీళ్ళు నరుకుతాడట అంటే వాళ్ళ పార్టీ నాయకుడిని. అయ్యయ్య, మా పాస్టర్ గారిని అనేసావా నువ్వు అని కొంతమంది బయలుదేరారు. ఇప్పుడు యేసునంటే వీళ్ళకి నొప్పి ఉండదు. ఎవరినంటే నొప్పి? వీళ్ళ పాస్టర్ గారిని ఒక మాట అనేసి, నా పాస్టర్ని అంటామని 10 ఫోన్ కాల్, కొన్ని వీడియోలు. ఆ నంబర్ పెడుతున్నాను మీకు, ఆడి మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎందుకు వచ్చింది? నిన్ను పని పాట లేనోళ్ళ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. ఎక్కడ కొట్టాలో ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యోధా యేసు ప్రభు పక్కన తిరిగాడట. ఎక్కడ? ఎవరి పక్కన? వాక్యము శరీరధారి అయి వస్తే ఆ వాక్యం పక్కన తిరిగాడట. అంటే మనోడికి ఏం తెలుసు? యేసు తెలుసు అంటే ఎవరు తెలుసు? వాక్యం తెలుసు. ఇంత తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారితో దగ్గరుండి 30 వెండి నాణేలకు కక్కుర్తిపడ్డాడట. సులువుగా చిక్కులు పెట్టు. అబ్బా, ఎంత సులువుగా పడిపోతారండి. వాక్యం సెలవిస్తూ ఉంది, మొదట ప్రతి భారమును
రెండవది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు ఎందులో ఇరుక్కున్నావు? ఎవరితో గొడవలు పడుతున్నావు? ఎందుకు వచ్చిన తలనొప్పి? అది సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఓ మాట చూపిస్తాను, చూస్తారన్న స్తోత్రం చెప్పండి. నాకు దొరికితే బాగుంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక అనుకుంటున్నాను. దొరికింది, రైట్. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, చాప్టర్ 3, 3వ అధ్యాయము 14వ వచనము, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఫుల్ స్టాప్. తర్వాత చూడండి, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడట? మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. చూడండి, నా వైపు చూడండి. మరణంలో నుంచి ఎక్కడికట? జీవంలోనికి దాటున్నాం అనడానికి ఆనవాలు ఏంటి అని అంటే, మన సహోదరులు మనం ఏం చేస్తున్నామట గనుక. అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటాలంటే మనం ఏం చేయాలి? సహోదరులు ఏం చేయాలి? ప్రేమించాలి. నీ సహోదరులను నువ్వు ప్రేమించకపోతే మరణంలో నుండి నీకు ఎక్కడికి వెళ్ళట్లేదు. అంతే. మనకు రోడ్డు దాటడం తెలుసు. ఏం దాటడం తెలుసు? సిగ్నల్ దాటడం తెలుసు. రెడ్ పడినా ఇలా పక్క నుంచి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని అలా వెళ్ళిపోవడం తెలుసు. తెలుసా తెలీదా? నేను అలాగే చేస్తాను కొన్నిసార్లు. ఎమర్జెన్సీ అయితే సిగ్నల్ పడిపోయింది, ముందునున్నాను, ఫ్రీ లెఫ్ట్ ఉంది, అలా అటు నుంచి అలా వెళ్ళి మళ్ళీ తిప్పేసి హైవేలోకి వచ్చేయడమే. ఇది తెలుసు. నది దాటాలంటే ఏముండాలి మన దగ్గర? పడవో తెప్పో ఏదో ఒకటి ఉండాలి. నీటి మీద తేలేది ఏదో ఒకటి. ఇప్పుడు చూడండి, మరణములో నుండి జీవంలోనికి దాటాలట. మరణంలో నుంచి జీవంలోకి దాటాలంటే ఒకడు ఉండాలి, సహోదరుడు ఉండాలి. ఆడిని నేనేం చేయాలి? ఈ ప్రేమించకపోతే సులువుగా చిక్కులు పెట్టే పాపం నిన్నేం చేస్తుందో తెలుసా? నీ సహోదరుని ప్రేమించనివ్వకుండా నిన్ను మరణంలో ఉంచేస్తుంది. మనం అనుకుంటున్నాం, క్రిస్మస్ బ్రహ్మాండంగా చేస్తారే నేను. పాపం కిరణ్ లాంటోళ్ళు అనుకుంటారు యూత్ క్రిస్మస్ అదరగొట్టేశారు. టైటస్ గారు లాంటోళ్ళు, నా లాంటోళ్ళు అనుకుంటారు మెన్స్ క్రిస్మస్ బ్యూటిఫుల్గా చేసాం. స్వరూపరాణి గారు లాంటోళ్ళు అనుకుంటారు మీ మెన్స్ క్రిస్మస్ ఏముంది, మా విమెన్ క్రిస్మస్ ఇంకా బాగా చేసాం. అసలు విషయం ఏంటంటే ఇవన్నీ చేయడం కాదు. నువ్వు మరణంలో ఉన్నావా, జీవంలోకి దాటేవాడినానికి ఆనవాళ్ళు ఏంటంటే నీ సహోదరిని నువ్వేం చేయాలా? ప్రేమించకపో. చూడండి, అక్కడే ఉంది, ప్రేమ లేనివాడు ఎక్కడ నిల్చున్నాడట? మరణం. ఇక్కడ మరణం ఉంది, అక్కడ జీవం ఉంది. ప్రేమ లేనివాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు. వీడు పాపం క్రిస్మస్ చేస్తున్నాడు ప్రతి సంవత్సరం, 31 వాగ్దానం చేస్తున్నాడు, 3 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాడు, కానీ ఏం లేదు. వీళ్ళు ఎక్కడున్నాడు? అదే ఇంకొకడు ఉన్నాడు క్రిస్మస్ చేయట్లేదు. అంటే చేయట్లేదని కాదు, నా ఉద్దేశం వేరేగా తీసుకోకండి దయచేసి. అమ్మ, నేను చెప్తున్న మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, సహోదరులను ప్రేమిస్తాడు, చక్కగా ఉంటాడు. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి దాటాడు? ప్రేమ లేనివాడు అక్కడే ఉండిపోయాడు. అనుకుంటున్నాడు నేను చాలా చేస్తున్నానని. ఇదే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే. నిన్ను ఒక ట్రామాలో ఉంచి వాళ్ళు కనబడితే నేను మాట్లాడకూడదు, వీళ్ళు కనబడితే వందనాలు చెప్పకూడదు, వాళ్ళు కనబడితే ఇలా చేతులెట్టుకొని వెళ్ళిపో. ఇవన్నీ నేను ఏం చేస్తున్నాయి తెలుసా? దాటనివ్వట్లేదు. గొర్రెల కాపర్లట తొట్టిని పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఇందాక హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చేసేయండి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏం చేయాలట? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ భక్తి జీవితం సాఫీగా సాగాలి అని అంటే నువ్వు జాన్ బ్రదర్ని చూడొద్దు, కిరణ్ని చూడొద్దు, పాస్టర్ గారిని చూడొద్దు, స్వరూపరాణి గారిని చూడొద్దు, నాకు తెలిసిన పేర్లు చెప్తాను, సుజాత అక్కని అసలు చూడొద్దు. ఎవరిని చూసి నడవాలి? అది ఈ గొర్రెల కాపర్లు ఆనవాళ్ళు సరైన ఆనవాళ్ళు కరెక్ట్గా పట్టుకున్నారు. ఏంటి ఆనవాళ్ళు? తొట్టిని పట్టుకున్నారు,
లేకపోతే వీళ్ళు అసలు యేసును కలుసుకోలేకపోయేవాళ్ళు. వీళ్ళు ఆ తొట్టిని పట్టుకొని జాగ్రత్తగా వెతుక్కుంటూ వెళ్ళారు. ఈరోజు నువ్వు ఒక మనిషిని గనక రోల్ మోడల్గా పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఆడెక్కడికి వెళ్తావు, నువ్వు అక్కడికి వెళ్తావు. అందుకే అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి అసలు నువ్వు చూడవలసింది ఎవరిని? యేసు వైపు చూస్తూ. మనకున్న ఆనవాలు యేసు. హల్లెలూయా. మనకున్న మాదిరి ఎవరు చెప్పండి? యేసు. ఆయన మరణములో నుండి ఎక్కడికి దాటేశాడు ఆయన? అబ్బా, ఎలా దాటగలిగాడో తెలుసా? ఆయన సిలువ మీద ఎన్నో ఇబ్బందులు పడుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని, ఆ ఒక్క మాటతో దాటేశాడు ఆయన. ఆ ఒక్క మాటతో దాటేశాడు ఆయన. అదే అంటున్నాడు, మరణములో నుండి మీరు జీవంలోనికి దాటాలంటే నీ సహోదరుల్ని ప్రేమించాలి. ప్రేమ లేనివాడు ఎక్కడ ఉండిపోయాడు? ఈ యూత్లో ఒకరు ఆడొద్దు, ఈడొద్దు, ఆ పిల్లొద్దు, ఈ పిల్లొద్దు, ఇలా తిట్టేసుకుంటూ ఉంటారు. మీరు ఇంక మరణంలో ఉన్నట్టే. మనం జాగ్రత్తగా మన గమ్యాన్ని చేరాలంటే యేసు వైపు చూచుచూ నడవాలి. జ్ఞానులు మళ్ళీ వెనక్కి వచ్చి ఎవరిని చూసి నడిచారట? నక్షత్రాన్ని చూస్తూ నడిచారట. గొర్రెల కాపరులు జాగ్రత్తగా దేన్ని పట్టుకొని వెతకడం మొదలు పెట్టారట? తొట్టిని పట్టుకొని వెతకడం మొదలు పెట్టారట. నూను కుమారుడైన యెహోషువ, అలాగే యెఫున్నె కుమారుడైన కాలేబు దేన్ని చూసి నడిచారట? మేఘాన్ని చూసి నడిచారట. అందుకే వాళ్ళు కనాని చేరుకున్నారు. జ్ఞానులు యేసుని చేరుకున్నారు. గొర్రెల కాపరులు యేసు దగ్గరికి వెళ్ళారు. చాలామంది యేసును చేరుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాల వల్ల యేసుని చూడలేకపోతున్నారు. యేసుని చూడడం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, యేసు ఈజ్ ఈక్వల్ టు వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించు. సో యేసు వైపు చూస్తూ నడవాలంటే వాక్యాన్ని చూస్తూ నడవాలి. వాక్యాన్ని చూస్తూ నడవాలని అంటే రోజు మన బుర్రలో ఇందులోకి దించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది పరిశీలించి పరిశోధించి జాగ్రత్తగా మన ప్రయాణం కొనసాగిస్తే మన యాత్ర బ్యూటిఫుల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తి జీవితంలో వాక్యం నుంచి కట్ అయ్యామని అంటే ఇంకన్నిటి నుంచి కట్ అయిపోయినట్టే. మీ ఇంటి మీద పెద్ద స్టార్ ఉండొచ్చు, వాక్యానికి కట్ అయిపోయావా, ఆ స్టార్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్దాం. మీ ఇంట్లో బ్యూటిఫుల్ లైటింగ్ ఉండొచ్చు, ఎక్కడికి నిన్ను తీసుకెళ్దాం. నీ ఇంటిలో వాక్యం ఉంటే నీ కుటుంబం యేసుని చేరుకుంటుంది. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా. యూత్ క్రిస్మస్ చేసినప్పుడు పాస్టర్ గారు ఒక మూలవాక్యం తీసుకున్నారు. ఎవరైనా చెప్పగలరా? మీరు కాదు, యూత్ వాళ్ళండి. యెషయా గ్రంథం చదవమని లేదు, మూలవాక్యం. ఆయన ప్రసంగానికి మూలవాక్యం ఒకటి తీసుకున్నారు. మీరెందుకండి? దేని చేత? వాక్యము చేత. యవనస్తులు దేని చేత తమ నడతను సరి చేసుకుందరు? అది విషయం. అంటే యేసు చేత, అంటే వాక్యం చేత. అంటే నువ్వు జాగ్రత్తగా నీ భక్తి జీవితం ముగించాలి, లేదా హాయిగా నీ భక్తి జీవితం కొనసాగాలని అంటే దేని చేత మన నడతను సరి చేసుకోగలం? వాక్యం చేతే. అసలైన చూడండి, గొర్రెల కాపరులు తొట్టిని గట్టిగా జాగ్రత్తగా ఆ విషయం పట్టుకొని ఏం చేశారట? ప్రయాణం చేశారు. యేసుని చేరుకున్నారట. వాళ్ళు విన్న వాటిని కన్న వాటిని తలపోసుకొనొచ్చు హాయిగా ప్రచురము చేశారట. ఈరోజు నీవు యేసును చేరుకునే ప్రక్రియలో అసలు వాక్యం ఉందా? మధ్యలో నీ ఇంటిలో వాక్యం ఉందా? నీ హృదయంలో వాక్యం ఉందా అంటున్నాడు పౌలు. యేసు వైపు చూచుచు ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో మనం ఎదురుగా ఏముందట? పందెం, పరుగు పందెం. ఈ పందెంలో ఏం చేయాలి? ఓపికగా పరిగెత్తాలి. పడతాం, దెబ్బలు తగులుతాయి, కానీ పరుగు పందెం ముగించాలి. తిట్లు ఎదురవుతాయి, పర్లేదు, యేసు వైపు చూస్తూ నడవాలి. ఆయన ఎలా నడిచాడు అలా మనం. గొర్రెల కాపరుల ఆనవాళ్ళు కరెక్ట్గా పట్టుకోగలిగారు, శిశువుని చేరుకోగలిగారు. ఈ ఉదయకాల సమయం సరిగ్గా పరిగెడుతున్నామా? కొంతమంది పరిగెడుతూ ఇలా చూస్తారు, ఇంకా వెనకదలో ఉన్నాడు రా, మళ్ళీ పరిగెడుతూ ఈ నాకంటే అనుకున్నాడు. నీకెందుకండి బాబు? ఓపికతో, అమ్మో నేను ఇంకా చాలా దూరంలో,
నేనే ఇంకా దూరం పరిగెత్తాలి, వీళ్ళ సంగతి పక్కన పెడదాం, ముందు ఎవరు పరిగెట్టాలి? యేసు వైపు చూచుచు గురి వద్దకు పరిగెడదాం. ఈ క్రిస్మస్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇంత క్రిస్మస్ చేసి యేసు వైపు చూడకపోతే నువ్వు యేసునే చేరుకోలేవు. నీకిచ్చిన ఆనవాలు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపు చూచుచు పందెమందు, మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపికతో పరిగెత్తాలి. ఇలా పరిగెత్తకపోతే ఆ రోజు చూడండి, మొత్తానికి ఆ రోజు ఒక గొర్రెల కాపర్లు గనక తొట్టి అనే మొక్క మిస్ అయ్యి ఉంటే వాళ్ళు బతికి ఇంకెక్కడెక్కడో తిరుగుదాం, ఇంకా ఇప్పటికీ ఎతుకుదురు వాళ్ళు. వాక్యం ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఈ ఉదయకాల సమయం మీకు విన్నవించుకుంటుంది ఏంటంటే, మనకి ప్రభు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన్ని చూస్తూ నడుద్దాం, వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుద్దాం. యేసుని చేరే ఈ ప్రయాణంలో యేసుని అందరము చేరుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరి వైపు చూస్తూ నడుస్తున్నాం? ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఇరుక్కున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపంలో నేను ఉండిపోయాను, నా దృష్టిని మళ్ళించండి. నేను మీ వైపు చూచుచు నా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తడానికి నాకు జ్ఞానం దయచేయండి అని అడగండి. జ్ఞానులు కోటలోనికి వెళ్ళినా వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ పరిగెత్తారట. యేసు వైపు చూసి, నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులయ్యారట. గొర్రెల కాపరులు వారు విన్నది తూచా తప్పకుండా పాటించారట. ఆ తొట్టి ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళారట. ఆఖరికి యేసుని చేరుకున్నారట. నీ ప్రయాణంలో నువ్వు అనుకుంటున్నావేమో, సులువుగా చిక్కులు పెట్టు పాపము, నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు మరణంలోనే ఉన్నావని వాక్యం తెలియజేస్తుంది. నిన్ను ప్రేమించనివ్వకుండా సులువుగా నిన్ను చిక్కులు పెట్టే పాపంలో ఉంచేస్తున్నాడనే విషయం గ్రహించలేకపోతున్నావేమో. ముందు దాన్ని ఈరోజు విడిచిపెడదాం. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ ఈ రోజు నుంచి నడుద్దాం. ఇదిగో మన ఎదుట కొద్ది దినాలే ఉంది ఈ సంవత్సరం ముగించడానికి. ఈ సంవత్సరంలో ఈ 12 నెలల 3 వారాలు ఎటు చూసి నడిచావు. ఈ ఉదయకాల సమయం నీ గురి వద్దకు నువ్వు పరిగెత్తాలి, నీ గురి వద్దకు నువ్వు పరిగెత్తాలి. యేసును చూచు పరిగెత్తే నిర్ణయం నువ్వు ఈరోజు తీసుకోగలుగుతున్నావా? నీ జీవితంలో వాక్యం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. యేసు అంటున్నాడు కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఓ సహోదరి యవనస్తులారా, నాతో ఉండు, నేను నీకు ఉండాలి. ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నావు పర్లేదు, నేనెక్కడా? నాతో ఉన్నావా? నా వైపు అసలు నువ్వు చూస్తున్నావా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏ పాపం నుండి నీకు విడుదల కావాలి? ఉదయకాల సమయం ప్రభు నిన్ను విడుదల చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేయి మనస్ఫూర్తిగా. దేవా, ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నేను ఇరుక్కున్నాను నాయన, దీన్ని పక్కన పెట్టి మీ వైపు చూస్తూ నా పందెమును ముగించే జ్ఞానం నాకు దయచేయండి అని అడగండి. తేలిగ్గా తీసుకోకండి. ఈ ఉదయకాల సమయం చాలా భారం కలిగి మాట్లాడుతున్నాను నేను. ఎందులో ఇరుక్కున్నావు ప్రియ సహోదరుడా? రా బయటికి, యేసు వైపు చూడు. ఆయనతో నువ్వు ఉంటే ఎన్నో అద్భుతాలు నీ ద్వారా జరిగిద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఎక్కడ ఉండిపోయావు నువ్వు? ఎక్కడ వెతుకుతున్నావు? సరిగ్గా వెతకట్లేదు. రా, ఈ ఉదయకాల సమయం ఒక నిర్ణయం తీసుకో. నీ యాత్ర బాగా ముగించు. ఎప్పుడు చనిపోతావో తెలియదు. ఇంకా సమయం ఉందనుకుంటున్నావేమో. ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వేం చేయగలవు? నీ దారి నువ్వు రెడీ చేసుకున్నావా? గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానముల్ పొందు రీతిని అలయక వెనుతిరుగక. గురి యొద్దకే పరుగిడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానముల్ పొందు రీతిని అలయక వెనుతిరుగక. యేసుతో కొనసాగేదన్, నా యేసుతో కొనసాగేదన్. యేసు
యేసులో కొనసాగేదన్. చెప్దాం అందరూ కలిసి, నా యేసుతో కొనసాగేదన్. హల్లెలూయా. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. అవును ప్రభా. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. యేసులో కొనసాగాలి, యేసుతో కొనసాగాలి. మన ఎదుట అద్భుతమైన గురి దేవుడు ఉంచాడు. విద్య లేని పామరులు, గొర్రెల కాపరులు వారి గురి చేరుకున్నారట. నీ గురి నువ్వు చేరుకోగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయం ప్రభువుకి నువ్వు కావాలంట. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. నువ్వు పరిగెత్తేటప్పుడు కొండైనా లోయైనా యేసు ఉంటే చాలు, నువ్వు యేసుని చేరుకోగలవు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం సంతోషకరమైన సువర్తమానము నాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. నేను ఎలా నడవాలో మరొకసారి నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయం హృదయాలు తెరిచి మిమ్మల్ని నిజంగా చేరుకోవాలనే ఆశ కలిగి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ చెయ్యి మీరు పట్టుకోండి ప్రభువా. వారిని నడిపించండి నాయన. ఆ సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎలా బయటికి రావాలో వాళ్ళకి తెలియక ఈ ఉదయకాల సమయం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి చెయ్యి మీరు పట్టుకోండి నాయన. గురి యొద్దకు పరిగెత్తగల జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఎవరెవరైతే ప్రభువా భారం కలిగి ఒక నిర్ణయం తీసుకొని వెళదామని ఇష్టపడుతున్నారు ఈ ఉదయకాల సమయం, నిజముగా ఈ వాక్యాన్ని ఇదిగో గొర్రెల కాపరులాగా విని పాటిద్దామని ఎవరైతే ఫిక్స్ అయ్యారో అయ్యా, వారిని ఒక్కసారి మీ హస్తము వారి మీద ఉంచండి ప్రభువా. మీ బలమైన హస్తము వారికి తోడుగా ఉంచండి నాయన. మీరే వారిని నడిపించండి, గురి యొద్దకు వారిని చేర్చమని దీనదాసుడినైన నేను చేసిన ఈ ప్రార్థన మీ పాదాల చెంత అర్పించుకుంటూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరి స్థలాలు వారు కూర్చుందాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. హల్లెలూయా. చెప్పిన వాక్యం బట్టి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఆఫరింగ్స్ టైం అండి. ఎవరి దగ్గర ఎన్వలప్ లేకపోతే మీ చేయి పైకెత్తినట్టయితే మీకు ఆషర్స్ ఎన్వలప్ తేవడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారు మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి ఆఫరింగ్ పంపించవచ్చు. ఈ సేవను మీరు ఎంకరేజ్ చేయొచ్చు. ఆన్లైన్లో కనిపిస్తున్న మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసి ఆఫరింగ్ పంపించవచ్చు. సిద్ధం చేసినట్టయితే అందరూ లేచి నించొని మన ఆఫరింగ్ కోసం మనం ప్రేయర్ చేద్దామండి. అందరూ లేచి నించొని మన కుడి చేతులతో మన ఆఫరింగ్ పైకైతే మనం ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా, దేవా మీరు మాకు అర్పణ ఇచ్చి, దేవా మీరు మాకు ఇవ్వడానికి మీరు అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా, దేవా ఇది మీకు వస్తుండగా యేసయ్యా, దేవా మీ సన్నిధిలో ఇది అంగీకారంగా ఉండే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. యేసయ్యా, దేవా దీనికంతా నూరంతలుగా మేము పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, మీరే మాకు ముందుకు నడిపించి ఆశీర్వదించి నడిపించమని ఈ చిన్న ప్యానల్ పాల్జన్ చేసుకొని వేకున్నాం తండ్రి. ఆమేన్. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక, గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో, బహుమానము పొందు రీతిని అలయక వెనుతిరుగక, యేసులో కొనసాగేదన్, నా యేసుతో కొనసాగేదన్, యేసులో కొనసాగేదన్, నా యేసుతో కొనసాగేదన్, కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్,
కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగేదన్. హల్లెలూయా. పెంచకాన కోసం మనం ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఈ బిడ్డల జీవితంలో మీరు చేసిన మేలులను గొప్ప కార్యాలను బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవా ఎంతకన్నా గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని దేవా మీరే మాకు తోడుగా నడిపించమని ఇచ్చిన ప్రాణాలు పాలన చేసుకోమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. అనౌన్స్మెంట్స్ మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 22 అంటే రేపు సోమవారం మనకి సాలపన్పాలెంలో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుందండి. సాయంత్రం 7 గంటలకి సాలపన్పాలెంలో. కాబట్టి ఎవరైతే రాగలరో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతుంది దాంట్లో. అలాగే ఎవరైతే రాలేని వారు ఉన్నారో వాళ్ళందరూ దానికోసం ప్రేయర్ చేయాలని ఆశపడుతుందండి. అంత ఘనంగా జరిగేటట్టు, దేవునికి మహిమకరంగా జరిగేటట్టు జరగాలని ఆశపడుతూ ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి 23rd అంటే మంగళవారం సాయంత్రం 7 గంటలకి 104 చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుందండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం ఆ దేవునికి. కాబట్టి 104 చర్చ్లో సాయంత్రం 7 గంటలకి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడికి వెళ్తే యూనియన్ బ్యాంక్ ఉంటుంది. యూనియన్ బ్యాంక్ మీద 3rd ఫ్లోర్ ఆర్సీసీజీ విక్టరీ టెంపుల్. కాబట్టి మంగళవారం సాయంత్రం 7 గంటలకి అందరూ అక్కడ రావాలని ఆశపడుతుందండి. అక్కడ సండే స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సండే స్కూల్ పిల్లల స్కిట్స్, యూత్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అందరూ 104 చర్చ్కి మంగళవారం సాయంత్రం 7 గంటలకు రావాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి ఇక్కడ మరిపాలెం పీసీజీ చర్చ్లో 24th నైట్ 8 o'clockకి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుందండి. కాబట్టి అందరూ చప్పలు కొడదాం. కాబట్టి ఇక్కడ కూడా సండే స్కూల్ పిల్లలు చాలా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఒక 2-3 months నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేసేట్టు ఉంటుంది. కాబట్టి అన్ని చర్చ్ వాళ్ళు వస్తారు. కాబట్టి మనకు తెలుసు ప్లేస్ ఉండదు. కాబట్టి అందరూ 24th 7:30 కల్లా ఇక్కడ ఉండాలని ఆశపడుతున్నా అండి. 8 చిన్న కరెక్షన్ అండి. 24th మనకి ఇక్కడ 7 o'clock స్టార్ట్ అవుతుంది. కాబట్టి 7 o'clockకే స్టార్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం బేగా ముగించుకుంటాం. కాబట్టి 7 o'clock స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 7 కంటే అందరూ 7కి రావాలని ఆశపడుతుందండి. లేకపోతే మనకి ఇక్కడ చైర్స్ ఉండకపోతే పక్క చర్చిలో మీరు కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి 104 చర్చ్ నుంచి అన్ని చర్చ్ నుంచి వస్తారు. కాబట్టి వీరందరూ బేగా రావాలని ఆశపడుతున్నాను. 7 o'clockకి మనకి వెళ్ళి క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంది 24th నైట్. కాబట్టి అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి 25th క్రిస్మస్ సర్వీస్ మార్నింగ్ 10 o'clock ఉంటుందండి. దాని తర్వాత లంచ్ కూడా ఫాలో అవుతుంది. కాబట్టి అందరూ దాంట్లో రావాలని ఆశపడుతున్నాను. 25th క్రిస్మస్ సర్వీస్ మార్నింగ్ 10 o'clock ఉంటుంది. కాబట్టి అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాను. అలాగే మనకి ఇంకా తెలుసుగా 31st నైట్ మన చర్చ్లో ఉన్న విడోస్కి కొంతమందికి మన సారీస్ పంచుతూ ఉంటాము. కాబట్టి దానికి ఇంకెవరైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఈరోజే లాస్ట్ డే. ఈరోజు మీ గ్రూప్ లీడర్స్కి మీరు ఇచ్చేయాలని ఆశపడుతుందండి. ఈరోజు ఈవినింగ్ లోపు మీ గ్రూప్ లీడర్స్కి ఇచ్చేయాలి అమౌంట్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే. కాబట్టి ఆ అమౌంట్ ఇచ్చేయాలని ఆశపడుతుందండి. అలాగే గ్రూప్ లీడర్స్ మీ దగ్గర కలెక్ట్ అయిన మనీ దాన్ని పాస్టర్ గారికి మీరు అందజేయాలని ఆశపడుతూ దేవుడి ప్రకటనలు దీవించును గాక, ఆమేన్. ఇప్పుడు మన సమయంలో ఈ సమయం మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి మనం ప్రార్థనాశాలతో ముగిస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అనౌన్స్మెంట్స్ అన్నీ చక్కగా విన్నాం కనుక లెట్స్ జాయిన్ ఫర్ దిస్ క్రిస్మస్ ప్రోగ్రామ్స్. రేపు సాయంకాలం సాలాపువానిపాలెం, మంగళవారం సాయంకాలం 104, బుధవారం సాయంకాలం మరిపాలెం ఇక్కడే జరుగుతుంది. వీఆర్ గెటింగ్ క్లోజ్ టు క్రిస్మస్. తలల వంచండి, కళ్ళు పోయండి. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, వాక్యం చెప్పిన బిడ్డను వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. రాబోయే దినాలలో ఇంకా అత్యధికముగా నీ వాక్యాన్ని ప్రకటించగలిగిన నీ బోరగా వాడుకోండి. ఇదిగో విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నాటబడినట్టు సహాయం చేయండి. దినదినము 30 60 100 ఫలించబడునుగాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నీ రాకడ కొరకు సిద్ధపడగలిగిన సంఘముగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో ఈ వారంలో జరగబోతున్న ప్రతి కార్యక్రమము ప్రభువా నీ మహిమార్థమై జరిపించబడినట్టు సహాయం చేయండి.
సాతానుడు మమ్మల్ని తప్పుదోవల్లోనికి నడిపించకుండా నీ వైపు మాత్రమే చూచుచు మేము పందిరంగములో ముందుకి కొనసాగగలిగిన క్రైస్తవ జీవితం మాకు దయచేయమని అడుగుచున్నాం. సమస్త మహిమ మీరు తీసుకొని మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.